హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హజశ్రీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి బతుకమ్మ డే 2 వ్లాగ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప అయితే మార్నింగే రెడీ అయిపోతుంది. అంటే మార్నింగ్ ఏం కాదులేండి, 11 అయితే అవుతుంది. బట్ ఇంకా స్నానం అయితే చేయలేదు. బట్ ఇట్లా పౌడర్ అయితే వేసుకుంటుంది, ఒకసారి చూడండి. అండ్ ఇంకా నేను నా హెయిర్ కోసం అయితే నేను ఒక ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటున్నానండి. హెయిర్ చాలా డ్రై అయిపోయింది అండ్ చుండ్రు కూడా అయిందండి. అసలు చాలా హెయిర్ అయితే నిజంగా చాలా పాడైపోయింది. ఇంకా నేనైతే కేర్ తీసుకోవట్లేదండి. నాకు టైం అస్సలు ఉండట్లేదు. స్కూల్కి అయితే వెళ్తాను కదా, ఇంకా నాకు అసలు టైం ఉండదు. ఇంక ఈ హాలిడేస్లో అయితే నా హెయిర్ని మంచిగా చేసుకుందామని చెప్పేసి ఈరోజు అయితే మంచిగా ప్యాక్ అయితే వేసుకున్నానండి. ఆ ప్యాక్ కోసం అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అండ్ ఇట్లాంటి ఒక 5 రూపీస్ మెంతుల ప్యాకెట్ ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను అన్నమాట. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అయితే మంచిగా గ్రో అయితే అవుతుందండి. అండ్ హెయిర్ మంచిగా సిల్కీ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. అండ్ మనకి లైస్, డాండ్రఫ్ వంటివి ఉంటాయి కదా, అవి కూడా పోతాయి అన్నమాట ఈ మెంతుల వల్ల. అండ్ మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మెంతులు 5 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. అండ్ 5 రూపీస్ ప్యాకెట్ తీసుకొని వాటిని అయితే నేను ఒక 5 అవర్స్ అయితే నానబెడుతున్నాను అన్నమాట. వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. 5 అవర్స్ తర్వాత అయితే ఇంకా వాటిని గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే వాటర్లో అయితే నేను నానబెట్టి అయితే ఇంకా పక్కనైతే పెట్టేశాను. హెయిర్ ప్యాక్స్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయండి నా దగ్గర. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అవి కూడా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారని మా సిస్టర్ అయితే కాల్ చేసిందండి. ఇంకా మా సిస్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా నాకన్నా ముందుగానే మా పాప అండ్ మా బాబు చూసారా, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదు బస్ అని చెప్పేసి. అండ్ వాళ్ళు జగిత్యాల నుండి అయితే వస్తున్నారండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప అండ్ బాబు అన్నమాట. ఇంకా వాడికంట చాలా హోంవర్క్ ఉందంట అండి, అందుకే బుక్స్ కూడా తీసుకొని వచ్చాడు. హాలిడేస్లో అయితే హోంవర్క్ అయితే అస్సలు ఇవ్వద్దండి, ఓన్లీ రీడ్ మాత్రం ఉంటే బాగుంటుందని అయితే నా ఫీలింగ్. రైటింగ్ అనేసరికి పాపం వాళ్ళు హాలిడేస్ అయితే ఎంజాయ్ చేయలేదు కదా, ఇంకా వారు రాస్తూనే ఉన్నాడండి, నిన్నటి నుండి కూడా రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇక మనం డే 2 బతుకమ్మ అయితే పేరు చేద్దాం. ఈరోజు బతుకమ్మ వచ్చేసి మా అక్క అయితే పేరుస్తుందండి. అండ్ చాలా క్యూట్గా ఉంది కదా బతుకమ్మ. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మా చెట్టు ఫ్లవర్స్ అన్నమాట, అసలు ఏది బయట నుండి అయితే తీసుకురాలేదండి. ఇంకా వాటితోనే ఇలా అయితే పేరు చేసాము. అండ్ ముందుగా అయితే తంగేడు పువ్వు పెట్టాము, వాటిపైన ఎల్లో కలర్గా ఉన్నాయి కదండి, వాటిని గుమ్మడి పూలు అంటారండి, అవైతే పెట్టేసి వాటిపైన మందార పూలు అయితే పెట్టేసాము. అండ్ ఇంకా వాటిపైన ఇట్లా చక్రం పూలు అయితే పెట్టేసి మిడిల్లో గన్నేరు పూలతో అయితే డెకరేట్ చేసేసామన్నమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది బతుకమ్మ. మా సిస్టర్ అయితే చాలా బాగా చేస్తుందండి బతుకమ్మ వచ్చేసి. అండ్ ఇంక ఈరోజే వచ్చింది కదా అని చెప్పేసి మా సిస్టర్ని అయితే చేయమని చెప్పేసాము. ఇంకా మిడిల్లో అయితే ఈ 100 వరాల ఫ్లవర్స్ ఉంటుంది కదా అండి, అవైతే పెడుతుందన్నమాట, బాగా కనబడుతుందని చెప్పేసి. ఇక్కడ మా మను వచ్చేసి వాడికి నచ్చిన గొబ్బెమ్మనే పెట్టాలంట, ఇంకా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాడు వాడు. మిడిల్లో అయితే పెట్టు మమ్మీ అని అయితే వాడు చెప్తున్నాడండి. ఇంకా మిడిల్లో అయితే పెట్టేస్తుంది. ఇట్లాంటి పుల్లలు ఉంటాయి కదండి, మనం కొత్తగా చీపిరు అది ఇది రెడీ చేసుకుంటాం కదా, వాటి నుండి అయితే తీసుకోవాలన్నమాట ఈ పుల్లలు వచ్చేసి. ఇంకా వాటి పై నుండి ఇవి 2 కూడా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకా మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ ఫ్లవర్ ఉంది కదా పైన ఎల్లో కలర్ కనబడుతుంది కదా, వాటిని అయితే గుమ్మడి పువ్వులు అంటారండి. వాటిపైన పసుపు అండ్ కుంకుమ 2 కూడా వేసుకోవడమే. ఇంకా మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయినట్టే. మీలో ఎంతమంది బతుకమ్మ అయితే ఇట్లా పేరుస్తారో అండ్ ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి మా పిల్లలందరూ కలిసి పసుపు అండ్ కుంకుమ నేను వేస్తానంటే నేను వేస్తాను అని పోటీలాగా అయితే పెట్టుకొని మరీ వేస్తున్నారండి పసుపు అండ్ కుంకుమ. అండ్ ఇంకా ఈ బతుకమ్మని తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేయాలి కదా, ఇంకా ఈవినింగ్ అయితే నేను మా పాపని రెడీ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ డే అయితే పెద్దవాళ్ళే తీసుకెళ్తారండి బతుకమ్మ. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే 7 డేస్కి అవుతుందని చెప్పాను కదా, నెక్స్ట్ 5 డేస్ అయితే కంటిన్యూగా పేరుస్తారు. అండ్ 6th డే అయితే పేరువరండి, ఎందుకంటే ఆ రోజు బతుకమ్మ అలుగుతుందంట, అలిగిన బతుకమ్మ అంటారు. అలిగిన బతుకమ్మనైతే పేరువరండి. ఇంకా నేను మా అక్క వాళ్ళ పాపకి అండ్ మా పాపకి కూడా ఇట్లా మంచిగా జడలైతే వేసేసి ఇద్దరిని కలిసి పంపించాను అన్నమాట.
ఇలా రోడ్డు పైన అమ్మే సమోసాలు మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఇవైతే హెల్తీ కాదు అని నాకు తెలుసండి. బట్ చాలా చాలా మంచి టేస్ట్‌తో అయితే ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంకా అందులో మా పిల్లలు కూడా ఏడుస్తున్నారు సమోసా కావాలి అని చెప్పేసి. ఇంకా సమోసా అయితే ఇక్కడ తీసుకుంటున్నాము. ఇవి వచ్చేసి 10 రూపీస్‌కి 7 ఇచ్చారు. సారీ 20 రూపీస్‌కి 7 ఇచ్చారండి. ఇంకా 40 రూపీస్‌కి అయితే 40 రూపీస్ పెట్టి అయితే తీసేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకా ఆ సమోసా నిజంగా చాలా టేస్టీగా అనిపించింది. బట్ అవైతే ఎక్కువగా తినొద్దండి. అవైతే హెల్దీ కాదు అసలు. ఎట్లాంటి ఆయిల్‌లో ఫ్రై చేస్తారో తెలీదు. బట్ అప్పుడప్పుడైతే క్రేవింగ్స్ అయితే వస్తాయి కదా! తినాలి తినాలి అని చెప్పేసి ఇంకా మా పిల్లలకు కూడా ఇంకా ఇట్లా తీసిచ్చానండి. అండ్ ఇంకా ఇక్కడ పిల్లలు ఉన్నారు చూసారా అందరూ. అండ్ మా ఇంటి పక్కన ఉంటారండి మా నానమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అట్లనే ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా ఇంకా తీసుకుంటున్నారు సమోసా వచ్చేసి. బట్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి సమోసా వచ్చేసి. అండ్ ఇంకా ఏంటంటే ఈ బతుకమ్మ అయితే తీసుకుపోవడానికి మా పిల్లల్ని రెడీ చేశాను కదా! బతుకమ్మ తీసుకెళ్ళే ముందైతే ఇట్లా బతుకమ్మ ఇంటి ముందు పెట్టి ఒక 5 చుట్లైనా తిరగాలండి. అండ్ మా పిల్లలు ముగ్గురు కూడా మా అక్క వాళ్ళ పాప, మా పాప, మా చెల్లి వాళ్ళ పాప ముగ్గురు కలిసి ఇట్లా తిరుగుతున్నారండి. భలే క్యూట్‌గా అనిపించింది నిజంగా. ఇంకా బతుకమ్మ అయితే పట్టుకున్నారు. ఇంకా వెళ్తున్నారనమాట తీసుకొని. ఈరోజైతే ప్రసాదం వచ్చేసి రింగ్స్ తీసుకెళ్తున్నారండి. ప్రసాదం కూడా తీసుకెళ్ళాలి ప్రతిరోజు. ఈరోజు సెకండ్ డే వచ్చేసి రింగ్స్, ఫస్ట్ డే వచ్చేసి తులసి ఆకు తీసుకెళ్తారు. అండ్ ఇంకా బతుకమ్మకి అయితే వెళ్ళిపోయారు. మా సిస్టర్ వాళ్ళైతే ఈరోజు మా చెల్లి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఫెస్టివల్ టైంకి వస్తామని చెప్పేసి. ఎందుకంటే మా పాప ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు ఇక్కడ ఉంటే. అందరితో కలిసి అందరినీ చూసి అయితే ఏడుస్తుందని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. వాళ్ళది కూడా ఇక్కడే అండి వేములవాడలోనే. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు డిన్నర్ అయితే మంచిగా చపాతీ అయితే చేసేసి తినేసామన్నమాట. అండ్ ఇక్కడ మార్నింగ్ నేను ప్యాక్ అని చెప్పాను కదండి. ఇప్పుడు వీటిని అయితే మనము ఇట్లా నానాలండి. మనం హ్యాండ్తో టచ్ చేస్తే టోటల్ ఇట్లా బయటకు వచ్చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా అవుతేనే మనకి ఈ హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇట్లా అయితే అవ్వాలండి. అండ్ మనమైతే ఇప్పుడు వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా అవ్వాలండి ఈ పేస్ట్ వచ్చేసి. అప్పుడే మన హెయిర్కి మంచిగా పట్టుకుంటుంది. అండ్ ఇట్లా మెత్తగా కాకుండా ఉంటే మాత్రం మన హెయిర్కి సరిగ్గా పట్టుకోదన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే అవ్వాలండి పేస్ట్ వచ్చేసి. అండ్ ఇలా అయిన పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇట్లాంటి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో నేను ఒక కర్డ్ ప్యాకెట్ టోటల్ అయితే యాడ్ చేశానండి. ఇట్లా యాడ్ చేసేసి మంచిగా ఉండలు లేకుండా అయితే మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం మిక్స్ అవ్వాలి. పెరుగు అండ్ మెంతులు అయితే మంచిగా మిక్స్ అయితే అయిపోవాలండి. ఈ ప్యాక్ అయితే నిజంగా అసలు ట్రై చేయండి. చాలా చాలా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇది పెట్టుకున్నాక మీరే చెప్తారండి హెయిర్ చాలా బాగా అయింది అని చెప్పేసి. చాలా బాగుంటుంది ఈ ప్యాక్ వచ్చేసి. అండ్ ఇంకా నేనైతే మంచిగా మిక్స్ చేసేసి ఒక నైట్ మొత్తం పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఖచ్చితంగా 8 to 9 అవర్స్ అయితే పక్కన పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా అయితే అవుతుంది. ఇట్లా అయిన పేస్ట్ని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఇంకా హెయిర్కి అయితే పెట్టేసుకోవాలి ప్యాక్ లాగా. ఇంకా మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం హెయిర్కి అయితే అప్లై చేసేద్దామండి. ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి మనకి ఇంకా వేరే ఎవరైనా పెట్టారనుకోండి, అప్పుడు ఇంకా మంచిగా అయితే హెయిర్కి పడుతుందండి. ఎందుకంటే మనకు సరిగ్గా పెట్టుకోవడం రాదు కదా. ఇంకా మనది మనం పెట్టుకోవాలంటే హెయిర్ని 2 సెక్షన్స్గా అయితే సెపరేట్ చేసేసాను అనమాట. ఇట్లా చేసేసి ఇంకా మంచిగా హెయిర్ని ఇట్లా అనుకుంటూ నీట్గా అయితే నేను అప్లై చేసేస్తున్నాను. టోటల్ అండి హెయిర్కి టోటల్ మన స్కల్ ఉంటుంది కదా, స్కల్కి టోటల్ అప్లై చేయాలి మంచిగా. అండ్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అయితే మంచిగా అప్లై చేయాలండి. అండ్ కిందికి కూడా హెయిర్కి కిందికి కూడా చివరి వరకు కూడా మంచిగా నీట్గా అప్లై అయితే చేసేయాలి. నేను ఒక సైడ్ అయితే ఇట్లా ఈ విధంగా లోపల నుండి కూడా మంచిగా అప్లై అయితే చేసేస్తున్నానండి. నా దగ్గర అయితే కడ్డు మంచిగా సరిపోయింది. నేనైతే మంచిగా నా జుట్టుకి సరిపడేటట్టు అయితే ఒక ప్యాకెట్ అయితే వచ్చిందనమాట. నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఈ ప్యాకెట్. ఇంకా మీ జడ పెద్దగా ఉన్న వాళ్ళైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకోండి. నాకైతే మంచిగా వచ్చిందనమాట, సరిపోయింది. ఒకసారి చూడండి వీడియోలో. నేను ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా అయితే అప్లై చేసేస్తున్నాను. హెయిర్ కొన చివరి వరకు కూడా ఈ విధంగా అప్లై చేసేసి ఇంకా పైకి అయితే పెట్టేశాను హెయిర్ వన్ సైడ్.
నేను ఇంకొక సైడ్కి కూడా ఇలానే అప్లై చేసేసుకొని హెయిర్ని అయితే ఇట్లా పైనకైతే పెట్టేసి పెట్టుకున్నానండి. అండ్ ఇంకా నా దగ్గర మిగిలింది కూడా టోటల్ ఇట్లా స్కల్కి టోటల్ అప్లై అయితే చేసేసి 1 అవర్ అయితే వెయిట్ చేశాను. ఇంకా 1 అవర్ తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేశానండి. నిజంగా హెయిర్ చాలా బాగా అయింది. నాది ముందైతే మొత్తం చిట్లిపోయి ఉండేదండి హెయిర్ కేర్ తీసుకోక. అండ్ ఇప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. హెయిర్ చాలా సిల్కీగా స్మూతీగా అయిందండి. అండ్ నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అండ్ ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కూడా నా ఛానల్ని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.